విరిగిన ఆత్మ. విరిగిన ఆత్మ. వెయిట్ మినిట్ ప్రోగ్రాంను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభములు కలుగునగాక. ప్రియమైన వారలారా, ఈరోజు కొంచెం లోతుగా వెళ్దాం. తెస్సలోనియలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము పౌలు గారు రాస్తున్నారు 23వ వచనంలో. ఏమనంటే, మనిషికి 3 భాగాలుగా రాస్తున్నాడు. 1 ఆత్మ, 2 జీవము, 3 మీ శరీరము. స్పిరిట్, సోల్ అండ్ బాడీ. మీ బాడీ అంటే మీ శరీరము కంటికి కనిపించేది బయట, అంతరంగము మనకి కనబడదు, కానీ దాని రియాక్షన్స్ తెలుస్తాయి. ఎలాగంటే, మీకు మనసు ఉందని, ఆ మనసుకి కొంత అనుభవం ఉందని, అది చదువు రూపంలోనూ పెంపకం రూపంలోనూ మీ అనుభవాల రూపంలోనూ ఉండొచ్చు. ఇంటెలెక్ట్, మైండ్. 2వది, మీరు నిర్ణయాలు తీసుకునే కేంద్రం, యువర్ విల్ పవర్. మీరు నిర్ణయం తీసుకునే ఆ భాగం. 3వది, భావోద్రేకాలకి కేంద్రం, ఇట్స్ ద సీట్ ఆఫ్ ఎమోషన్స్. ఓకే, ఈ 3 భాగాలు కలిపి జీవము. లోపల ఆత్మ అన్నటువంటి భాగం ఉంది. ఈ ఆత్మ జీవము మనకి ముట్టుకోవటానికి చేతికి దొరకకపోవచ్చు, కానీ శరీరం మాత్రం మనం ముట్టుకోవచ్చు, మన కంటితో చూడవచ్చు. ఆ శరీరంలోంచి వస్తున్నటువంటి శబ్దాలు, మాటలు మనం ఆలకించవచ్చు. శరీరం ఆలోచనలు మనకు తెలుస్తాయి, అవి వ్యక్తపరిస్తే ఇతరులకు తెలుస్తాయి. ఓకే, అయితే ఆత్మ దేనికి ఉపయోగపడుతుందంటే, మనము పాపం చేస్తే అది చచ్చిన స్థితిలో ఉంది, అంటే ఇన్సెన్సిటివ్గా ఉంటుంది, ప్రత్యుత్తరం ఇవ్వలేనటువంటి స్థితిలో ఉంది. అందుకే ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో చెప్తాడు, మనం పాపం చేసి చచ్చిన వారమై ఉండగా అంటాడు పౌలు. కనుక ఎప్పుడైతే యేసు ప్రభుల వారు స్వార్థ, రాజ్య స్వార్థ, యేసు ప్రభు వారు రక్షకుడని, యేసు ప్రభు వారు భూమి మీదకు వచ్చాడని, ఆత్మస్వరూపుడైనటువంటి దేవుడు శరీరధారిగా భూమి మీద మన పాపం నిమిత్తం చనిపోయాడని ఈ వార్త మనం విన్నప్పుడు మన ఆత్మ కొంచెం లోపల కదిలింపబడుతుంది, సెన్సిటివ్గా అవటం మొదలవుతుంది. మనము ఆ వాక్యం వినే కొలది పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే, మనం వింటున్నటువంటి మాటలను తీసుకుని మనకి, నువ్వు దేవుని మార్గం వేరే, నీ మార్గం వేరేగా ఉంది కదా అని ఒప్పిస్తారు. ఇప్పుడు ఆయన మార్గంలో రావటానికి నువ్వేం చేయాలంటే, నువ్వు పాపం ఒప్పుకోవాలి. అంటే నేను పాపిని ప్రభా నువ్వు ఒప్పుకుంటే చాలు, ఆయన క్షమిస్తాడు, ఎందుకంటే శిలువ మీద ఆయన చనిపోయింది అందుకే అన్న మాట సువార్త. నువ్వు ఎప్పుడైతే విన్నావో నీ ఆత్మ జీవింపబడ్డది. ఇప్పుడు జీవింపబడిన నీ ఆత్మ ఒంటరిగా ఉండదు, పరిశుద్ధాత్మతో, దేవుని ఆత్మతో ఒకటైపోతుంది. ఇప్పుడు నీవు తిరిగి నూతనముగా జన్మించినటువంటి, ఆత్మీయంగా జన్మించిన వ్యక్తివి. సరే, తర్వాత వాక్యం చదవాలని, ప్రార్థన చేయాలని, సహవాసంలో ఉండాలని, బాప్తిసం తీసుకోవాలని, ఇవన్నీ ప్రక్రియలు జరుగుతాయి. అయితే సామెతలు 18వ అధ్యాయము 14వ వచనంలో గ్రంథకర్త ఒక మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, నరుని ఆత్మ వాని వ్యాధిని ఓర్చును. దేవుని బిడ్డలారా, ఇంగ్లీష్ బైబిల్లో ట్రాన్స్లేషన్ ఏంటంటే, నరుని ఆత్మ అనలే, నరుని సోల్ అన్నారు. అంటే మనిషి ఆత్మ ఏం చేస్తుందంటే, వ్యాధిని ఇట్ బేర్స్ విత్ ద సిక్నెస్. ఇదే మాట కొన్ని తర్జుమాలు ఏమంటారంటే, ద హార్ట్ ఆఫ్ అ మ్యాన్ బేర్స్ సిక్నెస్. తర్వాత ఏమంటారంటే, నలిగిన హృదయము ఎవడు సహించును
నలిగిన హృదయం. A spirit that is crushed, who will put up and who will bear? A spirit that is crushed. అంటే పదే పదే 24 గంటలు ఇంటికి వెళ్ళిన, స్కూల్లో, కాలేజీలో, తల్లిదండ్రుల దగ్గర, స్నేహితుల దగ్గర, ఎక్కడికి వెళ్ళినా ఒక వ్యక్తి 24 గంటలు క్రిటిసిజం అంటే విమర్శకి గురైపోతున్నాడు అనుకోండి. ఆ మనిషి పరిస్థితులు బాగోలేదు, సమస్యలు ఉన్నాయి, ఏం చేసినా ఫెయిల్యూర్స్. ఇలాంటి వ్యక్తి ఎంకరేజింగ్గా ఉంటుందండి? ఆ వ్యక్తికి ఉండదు. అందుకే అతని ఆత్మ హృదయంలో ఏమవుతుందంటే క్రష్ అయిపోతుంది, దంచినట్టు అయిపోతుంది. అయితే 2 భాగాల గురించి చెప్తున్నాడు భక్తుడు. A man's soul cannot bear sickness. ఇంగ్లీష్ బైబిల్లో చదువుతున్నాను, ఏమంటున్నారంటే ద హ్యూమన్ సోల్ ఇట్ క్యాన్ ఎండ్యూర్ ఇన్ సిక్నెస్. అంటే ఒక వ్యాధి వచ్చింది అనుకోండి ఒక మనిషికి, ద హ్యూమన్ సోల్ క్యాన్ ఎండ్యూర్ సిక్నెస్. ఒక మనిషికి వ్యాధి వచ్చింది. ఈ వ్యాధి దేనికి సంబంధించింది? శరీరానికి సంబంధించింది. నీ జీవము లోపల ఉంది కనుక నీ జీవానికి నీవు దేవుని వాక్యాన్ని ఇస్తూ ఉంటే వాక్యము నీ జీవములో పెరుగుతూ ఉంటుంది, నీ ఇంటలెక్ట్లో, నీ మనసులో పెరుగుతుంటుంది. ఇప్పుడు నీ ఆలోచనలో తలంపులన్నీ కూడా ఆరోగ్యకరమైనటువంటి తలంపులు ఉంటాయి. ఎందుకంటే ఎక్కడైనా సరే బైబిల్ గ్రంథంలో జవాబులు ఇస్తాయి, సొల్యూషన్ ఉంటుంది. కానీ నువ్వు పనికిరావు, నువ్వు కురిగిపో, నువ్వు నశించిపో, నువ్వు చచ్చిపో అన్న మాటలు ఉండవు. ఎప్పుడు కూడా నిరీక్షణ కలుగు చేసే మాటలు ఉంటాయి. విశ్వాసమును నువ్వు అభ్యాసం చేయి, దేవుడు నిన్ను స్వస్థపరుస్తారు, దేవుడు నిన్ను బాగు చేస్తారు, దేవుడు నీకు మార్గం తెరుస్తారు అన్నటువంటి మాటలే ఉంటాయి, పాజిటివ్ వర్డ్స్. కాబట్టి ఈ పాజిటివ్ వర్డ్స్ అంటే లైఫ్ తీసుకొచ్చే, జీవమును కలుగు చేసే మాటలు దేవుని వాక్యంలో ఉన్నప్పుడు నీ సోల్ని, నీ జీవమును ఈ దేవుని వాక్యంతో నువ్వు బలపరచాలి, ఆరోగ్యకరంగా తయారు చేయాలి. కాబట్టి ఇప్పుడు నీ నిర్ణయాలు దేవుని చిత్త ప్రకారంగా ఉంటాయి, నీ భావోద్రేకాలు కూడా దేవుని చిత్త ప్రకారంగా మారతాయి. ఎప్పుడైతే నీ జీవము ఈ అనారోగ్యాన్ని తట్టుకుంటుందో అప్పుడు దేవుని బిడ్డ నువ్వు ఆరోగ్యంగా మారతావు. అందుకే దేవుని వాక్యము ఇటు క్రష్డ్ స్పిరిట్ అంటే నలిగిపోయినటువంటి నీ హృదయాన్ని, నలిగిపోయినటువంటి నీ ఆత్మను పైకి లేవనెత్తుతాయి. జనరల్గా కొంతమంది మామూలుగా కూడా జీవితంలో ఏ రాజా అంటే ఏంటి అంకులు అని భయపడుతూ మాట్లాడుతుంటారు. ఎందుకంటే వారు ఆత్మలు నలిగిపోయాయి. ఏదో వాతావరణంలో జరిగినటువంటి విషయాలు, లేదా వారు ఎదుర్కొన్నటువంటి సమస్య, బాల్యతనంలో వారు ఎదుర్కొన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్, యాక్సిడెంట్స్, వీటి వలన ఏమవుతుందంటే ట్రామా వస్తుంది. ట్రామా అంటే ఒకలాంటి వ్యాధికరమైనటువంటి పరిస్థితులు. అకస్మాత్తుగా ఆ ట్రామాను బట్టి ఏమవుతుందంటే దెయ్యాలు ఎంటర్ అవుతాయి, నెగిటివ్ మాటలు బాగా బలంగా నాటుకుంటాయి. నేను పనికిరాను, నేను ఐఎమ్ బాండ్ ఫర్ సిక్నెస్, ఏదో నేను ఆ వ్యాధి కొరకు పుట్టిన దాన్ని అన్నట్లు ఇలాంటివన్నీ నమ్ముతారు. నాకు అవ్వదు, నేను చేయలేను, నేను రాణించలేను, నాకు రాదు, నేను చదవలేను, నాకు జ్ఞాపకం అంటూ లేదు. నీవు మనిషికి సంబంధించినటువంటి మనసును కలిగి ఉంటే సిక్ మనసును కూడా, సిక్ మైండ్ని కూడా నా యేసు ప్రభు వారు బాగు చేయగలరు.
పిచ్చితనాన్ని పట్టినటువంటి పిచ్చిని కూడా అందులో వదలగొట్టగలరు. అందుకే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయంలో యు నౌ హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తుకు కలిగిన ఈ మనస్సు నువ్వు కలిగి ఉన్నావు. యేసు ప్రభుల వారిని నువ్వు రక్షకుడిగా అంగీకరిస్తే నువ్వు ఆ మనసును కలుగున్నావు కనుక నువ్వు భరించగలవు, నీవు తట్టుకోగలవు అని ఆయన బలపరుస్తున్నాడు. నీ ఆత్మ ఇప్పుడు కట్టబడుతుంది. ఆయన నలిగిన వారిని విడుదల చేయటానికి, కట్టడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. అందుకే లూకాసు వార్త 4వ అధ్యాయము 17వ వచనంలో యేసు ప్రభుల వారు మొట్టమొదటి ప్రసంగంలో అంటున్నారు, నేను పరిశుద్ధాత్మతో అభిషేకింపబడితిని. దేనికంటే బీదలకు సువార్త ప్రకటించుటకు, చెరలో ఉన్నటువంటి వారిని రప్పించుటకు, స్వేచ్ఛలో రప్పించుటకు, గుడ్డి వారికి చూపించుటకు, నలిగిన వారిని నేను విడుదల చేయటానికని. నలిగిన వారిని, ఆ క్రష్డ్ స్పిరిట్, ఆ బ్రోకెన్ స్పిరిట్ని దేవుడు పైకి లేపి నిన్ను ధైర్యవంతుడిగా చేస్తాడు. అన్ని విషయాల్లో నీవు ఆశీర్వదింపబడినటువంటి వ్యక్తివని నువ్వు నమ్మటం మొదలుపెట్టి దేవుని పెట్టావు. ఎందుకంటే దేవుడు ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన రక్షకుడిగా అంగీకరించావా? ఆయన ఆత్మతో నింపబడ్డావు కదా, కనుక ఆయన ఆత్మ నీలో ఉన్నాడు. బైబిలే చెప్తుంది, మొదటి యోహాను 4వ అధ్యాయంలో ఏమని చెప్తున్నారంటే, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కన్నా గొప్పవాడు. నీలో ఎవరున్నారు? దేవుని ఆత్మేనా? అయితే నువ్వు గొప్ప వ్యక్తివి. నమ్మటం మొదలుపెట్టు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డలను ప్రభా ఈరోజు ఉదయం మీరు బలపరిచినందుకు నీకు వందనాలు. అసాధారణమైనటువంటి విధానంలో ప్రభా నలిగినటువంటి ఆ హృదయాన్ని, నలిగినటువంటి ఆ ఆత్మని నీవు ప్రభా కట్టి ఆరోగ్యకరమైనటువంటి ఆత్మగా నువ్వు చేసి నాయన, అలాగే ఈ సోల్ని నాయన వీరి జీవములను ప్రభా మీరు తట్టుకునేటట్టు మీరు బలపరిచినందుకు మీకు వందనాలు ప్రభా. మీరు పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుచున్నదని చెప్పారు కనుక యేసు నామములో నీ బిడ్డలకి స్వస్థత కలుగును గాక. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.